ఇప్పటి వరకు మనం రామాయణంలో డిఫరెంట్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం. సో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ వంశవృక్షాలు ఏంటి అనేది. సో రామాయణ డిఫరెంట్ క్యారెక్టర్స్ తర్వాత మనకి ఫస్ట్ చాప్టర్లో ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే వేరియస్ పార్ట్స్, అంటే కాండలు అంటారు. రామాయణాన్ని 7 కాండలుగా విభజించడం జరిగింది. ఒకటి బాలకాండ, రెండోది అయోధ్యకాండ, మూడోది అరణ్యకాండ, నాలుగోది కిష్కింధకాండ, ఐదోది సుందరకాండ, ఆరోది యుద్ధకాండ, 7 ఉత్తరకాండ. ఇలా 7 కాండలుగా రామాయణాన్ని విభజించడం జరిగిందనమాట. అంటే బాలకాండ మీరు తీసుకున్నారనుకోండి, రాముని యొక్క బాల్య దశ నుంచి రాముని యొక్క శివధనుర్భంగం జరిగి తన యొక్క వివాహం అయ్యే వరకు దాన్ని బాలకాండ అంటారు. ఇలా ఒక పర్టికులర్ ఇనిషియేషన్స్ నుంచి, ఒక పర్టికులర్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని బాలకాండ అని, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని అయోధ్యకాండ అని. సో అయోధ్యలో జరిగినటువంటి అంశాలు, తర్వాత తన అరణ్యంకి వెళ్ళిన తర్వాత అరణ్యంలో జరిగిన సంఘటన అరణ్యకాండ అని, తర్వాత కిష్కింధకాండ అని, సుందరాకాండ అని, యుద్ధకాండ అని, ఉత్తరాకాండ అని, ఇలా డిఫరెంట్ నేమ్స్తో 7 కాండలుగా విభజించి రామాయణాన్ని 7 కాండలుగా వాల్మీకి మహర్షి రచించడం జరిగిందనమాట. మొదటి కాండ వాల్మీకి రచించారా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉన్నప్పటికీ కూడా మొత్తానికి కూడా వాల్మీకి రామాయణంలో అయితే ఈ 7 కాండల యొక్క ప్రస్తావన మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ముందు బాలకాండ గురించి చూద్దాం. ఈ 7 కాండల యొక్క ఎక్స్ప్లెనేషనే ఈ సెకండ్ పార్ట్ ఫస్ట్ చాప్టర్లో. సో బాలకాండ గురించి ఒక్కసారి మనం చూస్తే దశరథ మహారాజు యొక్క రాజ్య పరిస్థితుల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రాముడి యొక్క బాల్యం తెలియాలంటే తన తండ్రి అయినటువంటి దశరథ మహర్షి యొక్క వంశవృక్షాన్ని తెలుసుకుంటే మనకి అయోధ్య రాజధానిగా ఎలా పరిపాలన సాగింది కోసల దేశం అనేది మనకు అర్థమవుతుంది అనమాట. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి నేమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఆ నేము తర్వాత చార్ట్, ట్రీ చార్ట్ అనేది చాలా ఈజీ అనమాట. అందుకని ఇక్కడ ట్రీ చార్ట్ ఫామ్లో నేను ఇస్తూ వెళ్తున్నాను. ఈ ట్రీ చార్ట్ ఫామ్లో ఉండటం వల్ల మీకు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనకందరికీ తెలుసు, మనువు మానవజాతికి మూల పురుషుడిగా చెప్తారు. తన తర్వాత సాగి వచ్చినటువంటి ముఖ్యమైన వంశమే ఇక్ష్వాక వంశం. ఈ ఇక్ష్వాక వంశంలో ఇక్ష్వాకుడు తర్వాత అత్యంత గొప్పవైనటువంటి వ్యక్తి దశరథ మహారాజు. ఈ దశరథ మహారాజు పరిపాలించినటువంటి దేశమే కోసల దేశం. ఈ కోసల దేశాన్ని అయోధ్య రాజధానిగా దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉంటున్నాడు. ఈ దశరథ మహారాజు యొక్క ముఖ్యమైనటువంటి పురోహితుడు కులగురువు వశిష్ఠముని, వశిష్ఠ మహారాజు, వశిష్ఠ ముని. వశిష్ఠ గీత కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. వశిష్ఠ గీత, వశిష్ఠుడు రాముడికి 14 నుంచి 16 సంవత్సరాల వయసులో ఉద్బోధించినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనల సమాహారమే వశిష్ఠ గీతగా చెప్పుకోవచ్చు. ఇలా వశిష్ఠ ముని వాళ్ళ కుల గురువు పురోహితుడిగా చెప్తారు. ఇంకా వామదేవ, కాశ్యప, గౌతమ, జాబాలి ముఖ్యమైనటువంటి ఋత్విజులు దశరథి మహారాజు యొక్క ఆస్థానంలో ఉండేవాళ్ళు. తర్వాత మంత్రివర్గ సభ్యుల్ని కనుక మనం గమనిస్తే దశరథ మహారాజుకి దృష్టి, విజయ, జయంత, రాష్ట్రవర్ధన, అనోప, ధర్మపాల, సుమంత్రుడు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి అన్నమాట. ఇలాంటి మంత్రివర్గ సభ్యులు సో కోశాల దేశానికి, అయోధ్య రాజధానికి, దశరథ మహారాజుకి మంత్రివర్గ సభ్యులుగా వీళ్ళందరూ ఉంటూ ఉండేవాళ్ళు. తర్వాత ఈ అయోధ్య దేశం అంటే కోసల దేశం అయోధ్య రాజధానిగా సో సుభిక్షంగా ఉండేది. వేద మంత్రాల మధ్య ఎక్కడ విన్నా వేదఘోష వినిపిస్తూ ఉండేది. మంగళ వాద్యాల మధ్య వేద పండితుల మధ్య అలరారుతూ ఉండేదన్నమాట. నాస్తికులకు కోసల దేశంలో అసలు ప్రవేశ అర్హత ఉండేది కాదు. అంటే నాస్తికులు అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు. సో వీళ్ళకి అసలు కోసల దేశంలో ప్రవేశమే ఉండేది కాదు. సో అలా సుభిక్షంగా ఉంటున్నటువంటి దశరథ మహారాజు కొలువు ఒక్క సంఘటన వల్ల దశరథ మహారాజు అన్నీ ఉన్నా కానీ అన్నీ కోల్పోయిన వాడిగా ఉండేవాడు అనమాట. అన్నీ ఉన్నప్పటికీ అన్నీ కోల్పోయిన వాడిగా ఉండేవాడు. దానికి గల కారణం ఏంటంటే మహారాజుకు సంతానలేమి ముఖ్యమైనటువంటి సమస్యగా మారింది. అయితే వశిష్ఠ ముని యొక్క సలహా మేరకు అశ్వమేధ యాగం చేయాలి అని ప్రేరేపించి తర్వాత ముఖ్యంగా ఒక యాగం చేసి ఆ యాగం ద్వారా పుత్ర కామేష్టి యాగం ద్వారా సో సంతానాన్ని పొందాలి అనేది
సో దశరథ మహారాజు యొక్క ప్రయత్నం, ఆ ప్రయత్నానికి వశిష్ఠ ముని ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. అయితే అశ్వమేధ యాగాన్ని చేయాలి అని తలపెట్టారు. సరయూ నది ఉత్తర తీరాన ఈ వశిష్ఠల ముని అశ్వమేధ యాగాన్ని సో ప్రారంభించడం జరిగిందనమాట. తర్వాత అంగదేశం నుంచి ఋష్యశృంగులు, శాంత వీళ్ళేంటంటే సో బ్రహ్మర్షులు అనమాట. సో అంటే ముఖ్యమైనటువంటి బ్రహ్మపీఠాన్ని అధిష్ఠించడానికి కావాల్సినటువంటి అర్హత కలిగి ఉన్నవాళ్ళు. అంగదేశం వెళ్ళి దశరథ మహారాజు సో ఈ బ్రహ్మపీఠాన్ని, అంటే ఈ యాగం ఏదైతే జరుగుతుందో ఆ యాగానికి కావాల్సినటువంటి బ్రహ్మపీఠాన్ని అధిష్ఠించడానికి సో సత్పురుషులైనటువంటి ఋష్యశృంగుల్ని ఆహ్వానించడం జరిగింది. సో ఈ క్రతువు సంవత్సరం జరిగే క్రతువు, ఒక రోజులో ఆగిపోయే యాగం కాదు ఇది. అలా సో అగ్నిగుండం నుంచి సో అగ్నిగుండం సంవత్సరం పాటు వెలుగుతూనే ఉంటుంది. ఆ అగ్నిగుండం నుంచి ఒకానొక రోజు సంవత్సరం తర్వాత ఒక మహాపురుషుడు ఉద్భవించి ఒక పాయస పాత్రని దశరథ మహారాజుకు అందించడం జరుగుతుంది. సో అంటే యాగం ఫలించిందని అర్థం అన్నమాట, పుత్రకామేష్టి యాగం. ఈ పాయస పాత్రని దశరథుడు తీసుకువెళ్ళి ఆ పాయస పాత్రలో సగాన్ని కౌశల్యకి, మిగతా సగంలో సగం సుమిత్రకి, ఆ సగాన్ని ఒక సగమేమో కౌశల్యకి, సగంలో సగం సుమిత్రకి, మిగతా సగాన్ని కైకకి సుమిత్రకి మళ్ళీ పంచుతాడు. దానివల్ల సుమిత్ర 2 సార్లు తినటం వలన లక్ష్మణ శత్రుఘ్ను అనే కొడుకులకు జన్మనిస్తుంది. కైక కౌశల్య ఒకసారే తినటం వల్ల సో కౌశల్య ఎక్కువ తినటం వలన రాముడు జన్మిస్తాడు కౌశల్యకి, కైకకి భరతుడు జన్మిస్తాడనమాట. సుమిత్ర 2 సార్లు పాయసాన్ని తీసుకోవటం వల్ల లక్ష్మణ శత్రుఘ్నులు జన్మిస్తారు. అయితే కౌశల్యకి సగం ఎక్కువగా, మొత్తం దాంట్లో సగం కౌశల్య తినటం వల్ల శ్రేష్ఠుడైన రాముడు జన్మించాడు. సుమిత్రకి లక్ష్మణ శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు జన్మించడం జరిగింది. రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుడు కులగురువు వశిష్ఠముని నామకరణం చేశారు. వీళ్ళ యొక్క బాల్య క్రీడలు సర్వశస్త్ర అస్త్ర ధనుర్విద్యల్లో ప్రాధాన్యత సంపాదించుకొని అత్యంత శ్రేష్ఠులుగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నిలవటం జరిగింది. అయితే ఒకానొక రోజు విశ్వామిత్రుడు తన యాగానికి సో మారీచి సుబాహు అనే రాక్షసులు ఆటంకం కలిగిస్తూ ఉన్నారు తన తలపెట్టినటువంటి యాగానికి. కానీ తనను తాను రక్షించుకోగలిగే శక్తి ఉన్న విశ్వామిత్రుడు కూడా రామ లక్ష్మణులను తీసుకువెళ్ళి తన యాగానికి పరిరక్షించుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తాడు. దానికి గల కారణం ఏంటంటే, ఒకవైపు యజ్ఞయాగాదులు చేస్తూ ఆవేశానికి లోను కాకూడదు కాబట్టి, తన అస్త్రాలను ఉపయోగించకూడదు కాబట్టి విశ్వామిత్రుడు సో ఆ రాక్షసుల్ని సంహరించడానికి పెట్టేటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టలేక సో వాళ్ళని వధించుకోకుండా రామలక్ష్మణుతో వధించాలి. సో యాగం జరిగేటప్పుడు తను ఆవేశానికి లోను కాకూడదు కాబట్టి రామలక్ష్మణులు తీసుకొస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో విశ్వామిత్రుడు అయోధ్యకు బయలుదేరతాడు. అయోధ్యకి రావటంతోనే సో వశిష్ఠముని, తన కులగురువైన వశిష్ఠముని తీసుకొని సో దశరథుడు విశ్వామిత్రుడికి పాదాభివందనం చేసి తన యొక్క ఆస్థానంలోకి ఆహ్వానిస్తాడు. సో విశ్వామిత్రుడు అప్పుడు సో అయోధ్య రాజైనటువంటి దశరథుడిని, ఒక గొప్ప రాజుకి ఉండాల్సినటువంటి వినయ విధేయతలు నీకున్నాయి, సో నీ దేశం సుభిక్షంగా ఉంటుంది అని దీవించి సో సో ఒక సో ఒక ఆసనులవుతారు ఒక సింహాసనం మీద. అయితే దశరథుడు అడుగుతాడు, విశ్వామిత్ర మీ కోరికని మన్నించండి, మీరు ఏది చెప్పినా కానీ మేము చేయటానికి సంసిద్ధంగా ఉన్నాం, మీరు సో ఉపదేశించండి, మేము చేయటానికి రెడీగా ఉన్నాం అనగానే విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని, దశరథ మహారాజా నేను ఒక యాగాన్ని తలపెడుతున్నాను, ఆ యాగానికి రాక్షసులు అడ్డుపడి సో ఆ యాగానికి భంగాన్ని కలిగిస్తున్నారు, రక్త మాంసాలని సో ఆ యాగం మీద వేస్తూ ఆ యాగానికి అడ్డుగా నిలబడుతున్నారు ఈ రాక్షసులు. సో వాళ్ళ నుంచి కాపాడటం కోసం రామలక్ష్మణుని నువ్వు పంపించాలి అని అడగగానే దశరథుడు మూర్ఛపోతాడు. అప్పుడు దశరథుడు మేల్కొని కొద్దిసేపయానికి విశ్వామిత్రుడి వైపు చూస్తూ సో మునివర్ష, వాళ్ళు చాలా చిన్న పిల్లవాళ్ళు, సో నీ యాగానికి భంగం కలక్కోకుండా నా సైన్యంలో గొప్ప విల్లుకారులు ఉన్నారు, గొప్ప మాయమంత్రాలు తెలిసిన వ్యక్తులు ఉన్నారు, సో వాళ్ళని ఎదుర్కోవటానికి సో పసివాళ్ళు కాదు, నేనే స్వయంగా ఒక సైన్యంతో నేనే బయలుదేరి వస్తానని చెప్తాడనమాట. అలా విశ్వామిత్రుడిని వేడుకున్నప్పటికీ కూడా సో విశ్వామిత్రుడిని దశరథుడు వేడుకున్నప్పటికీ కూడా సో విశ్వామిత్రుడు
ఒప్పుకోడు, అంగీకరించడు. రామలక్ష్మణుడే కావాలి అని, వాళ్ళిద్దరే రావాలని బలంగా వాదిస్తాడనమాట. అయితే దశరథుడికి ఒక ఆఖరి మాటగా విశ్వామిత్రుడు, సరే నువ్వే బాగుండు, సో నీ రాజ్యంలో నీ పిల్లలు నీ భార్యలు నువ్వు సుఖశాంతులతో ఉండండి అని వెనుదిరుగుతూ ఉంటే వశిష్ఠ గురువు ఎవరైతే ఉన్నారో కులగురువు వశిష్ఠుడు కలగజేసుకొని సో దశరథుడికి సర్ది చెప్తాడు. సో విశ్వామిత్రుడు అంతటి వాడి చెంతన రామలక్ష్మణులు ఉంటే వాళ్ళ ప్రాణాలకు కానీ వాళ్ళకి ఎటువంటి చెడు జరగదు, చెడు జరగకపోగా మంచి ఎక్కువగా జరుగుతుందని వశిష్ఠుడు చెప్పడంతో సో అప్పుడు దశరథ మహారాజు రామలక్ష్మణుని పంపించడానికి ఒప్పుకుంటాడు. రామలక్ష్మణుని ఆస్థానానికి పిలిపించగానే రామలక్ష్మణుడు తండ్రికి పాదాభివందనం చేసి గురువులైనటువంటి వశిష్ఠముని దాంతోపాటుగా విశ్వామిత్రుడికి నమస్కారం చేసి సో తండ్రి చెప్పినటువంటి మాటకు కట్టుబడి విశ్వామిత్రుడి వెంట నడవటానికి సంసిద్ధమవుతారనమాట. అలా రామలక్ష్మణులు వెనక, విశ్వామిత్రుడు ముందు నడుస్తూ సరైన నది తీరంలో వెళ్తూ ఉంటే సో కోడెనాగు పడగ విప్పి నడుస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అలా విశ్వామిత్రుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూసి, రామ లక్ష్మణ, ఈ సరయు నదీ తీరం ఉంది, ఈ సరయు నదీ తీరంలో మీరు స్నానాలని ముగించుకొని వాచమనం చేయండి అని చెప్తే సరయు నదీ తీరాన రామలక్ష్మణుడు స్నానాలు అవి చేయించి శుద్ధిపడిన తర్వాత విశ్వామిత్రుడు అతిబల అనే విద్యల్ని ఇక్కడే ఉపదేశం చేస్తాడు. ఈ అతిబల విద్యలు ఉపదేశం చేసిన వాళ్ళకి, ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి ఆకలి దప్పికలు ఉండవు, శ్రమ ఉండదు, వ్యాధి సోకదు, నిద్రా వ్యవస్థ జాగృత వ్యవస్థల్లో రాక్షస శక్తి అంతమొందించేటువంటి నైపుణ్యం కలిగి ఉంటారు. ముఖ్యంగా ఆకలి దప్పుకులు, శ్రమ, వ్యాధులు ఇవేమీ ఉండవన్నమాట. ఎవరి నుంచి వీళ్ళకి అపాయం కలగదు. అలా అతిబల విద్యలని విశ్వామిత్రుడు రాముడికి నేర్పితే రాముడు దాన్ని విశ్వామిత్రుడి సలహా మేరకు లక్ష్మణుడికి నేర్పడం జరుగుతుంది. అలా సరయు నది తీరం వెంబడి వీళ్ళ యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ఆ సరయు నది తీరం వెంబడి సాయంత్రం కాగానే అక్కడే దర్భల పైన రాముడు లక్ష్మణుడు పైన పడుకోవటం జరుగుతుందన్నమాట. ఇలా గడ్డి పరకల మీద పడుకోవటం లక్ష్మణులకి అదే మొదటి సమయం. అంతకుముందు విశాలమైన భవంతుల్లో పడుకునే రామలక్ష్మణులు దర్భల మీద అంటే గడ్డి పరకల మీద పడుకోవటం అదే ప్రప్రథమం. దాని తర్వాత ఉదయాన్నే అవుతుంది. ఆ ఉదయాన్నే విశ్వామిత్రుడు రాముణ్ణి మేల్కొలపజేస్తారనమాట. అదే సుప్రభాతంతో కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూలం కర్తవ్యం దైవమాన్నికం అనేది విశ్వామిత్రుడు రచించిందనమాట. ఇది మనకి ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని దశరథుల్ని మేల్కొల్పచడం కోసం సుప్రభాతాన్ని వినిపిస్తాడు. అంటే కౌసల్య తనయుడు రాముడు, సుప్రజ రామ అనే దాన్ని కౌసల్య తనయుడు కాబట్టి కౌసల్య అనే వచనంతో ఈ సుప్రభాతం మొదలవుతుందన్నమాట. సరియు గంగా తీరంలోని ఆశ్రమానికి వీళ్ళు దగ్గరగా చేరుకుంటారు. సరయు గంగా అంటే సరయు వెళ్ళి గంగా తీరంలో కలిసే దగ్గర ఆశ్రమంలో వీళ్ళు చేరుకుంటారు. అప్పుడు రాముడు అడుగుతాడు, ఈ ఆశ్రమం ఏంటి ఇంత ప్రశాంతంగా ఇంత ప్రశాంతవదనంగా ఉంది అంటే అప్పుడు విశ్వామిత్రుడు చెప్తాడు, పరమశివుడు ఇక్కడ తపస్సు చేస్తుంటే మదనుడు పరమశివుడిని తపస్సు యొక్క భంగం కలిగించడం కోసం ఇక్కడ ప్రయత్నం చేస్తాడు. దాని తర్వాత ఇది అనంగుడు అంగదేశం, అలాంటి అంగదేశానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ తపోదీక్షని చేపట్టారు. అందుకని దీన్ని మదనుడు పరమశివుడిని భంగాన్ని కలిగించడానికి చేసినటువంటి ఆశ్రమం కాబట్టి దీన్ని కామాశ్రమం అని, ఇది గంగా సరియు సంగమ తీరంలో ఉన్నది అని విశ్వామిత్రుడు చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడే తాము బస చేసేది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత ముందుకు వాళ్ళు సాగుతూ ఉంటారు. సరయు తీరాన్ని దాటి ముందుకు సాగుతూ ఉంటే ఒక తాటకి వనం వస్తుంది. ఆ తాటకి వనంలో తాటకి అనే రాక్షసి ఒక యక్షిని ఉంటుందన్నమాట. ఈ మహా అరణ్యం బాగా చీకట్లు కమ్ముకొని ఉంటాయి ఈ తాటకి వనంలో. ఈ తాటకి వనంలో తాటకి అనే రాక్షసి ఒక యక్షిని, ఈమెకి 1000 ఏనుగుల బలం సమకూరింది. సుకేతుడు ప్రజాపతి నుంచి అంటే బ్రహ్మదేవుడి నుంచి వరప్రసాదంగా తాటకని పొందుతాడు.
ఆ తాటకి యొక్క భర్తే శుందుడు, ఇతను జంబుడు కొడుకు. ఈ తాటకి శుందుడికి పుట్టిన వాడే మారీచుడు. సో ఇప్పుడు సుబాహు మారీచుడే విశ్వామిత్రుడి యొక్క సో తపస్సుకి భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు అనమాట. సో తాటకి ఇలా తాటకిని సంహరించటానికి సో విశ్వామిత్రుడి దగ్గర నుంచి రాముడికి సో ఆజ్ఞ అందుతుందన్నమాట. అలా రాముడు తాటకిని సంహారం చేయటానికి సో ప్రయత్నం కొనసాగుతుంది. తాటకి ఒకానొక రోజు అగస్త్యుని యొక్క గొప్ప ముని అయినటువంటి అగస్త్య మునిని ఆరగించడానికి వెళ్తుంది. సో అతన్ని కూడా తినడానికి వెళ్తాడు. అప్పుడు అగస్త్యుడు ఒక శాపం పెడతాడు, నువ్వెప్పుడూ పురుష మాంసం మాత్రమే తిని ఈ వనంలో పడి ఉండుగాక అని చెప్తాడనమాట. అలా విశ్వామిత్రుడు తాటక సంహారం చేయాలని రాముడికి ఉపదేశిస్తాడు. కానీ రాముడు ఒక ఆడదాన్నైన తాటకిని చంపటానికి ధర్మ అధర్మాలని ఆలోచిస్తున్నప్పుడు విశ్వామిత్రుడు రాముడికి చెప్తాడు, సో క్షత్రియ ధర్మాన్ని పాటించాలి, అది ఎవరైనా కానీ అధర్మంగా వెళ్తుంటే సో ధర్మాన్ని జయించటం కోసం సో ముఖ్యమైన ధర్మాన్ని పాటించాలి, ఆడవాళ్ళైనా అధర్మ మార్గంలో వెళ్తుంటే వాళ్ళని చంపటం అనేది ధర్మం అని ఉపదేశిస్తాడనమాట. అలా రాముడు సో ఆడవారిని సో చంపటానికి వెనక్కి తగ్గినటువంటి వ్యక్తి విశ్వామిత్రుడి యొక్క ధర్మబోధతో మళ్ళీ తాటకిని సంహారం చేయడానికి ముందుకు వస్తాడు. అలా రామ లక్ష్మణుని మీదకి విశ్వామిత్రుడి మీదకి తాటకి సో భీకర శబ్దాలు చేస్తూ రాళ్ళ వర్షం కురిపిస్తూ వస్తూ ఉంటుంది. విశ్వామిత్రుడిని నిలవరిస్తాడు. అలా రాముణ్ణి ఆలోచించుకోకుండా సో రాముణ్ణి వధించమని అడుగుతాడు. రాముడు అప్పుడు తన వాడి కత్తితో 2 చేతులు నరికేస్తాడు. లక్ష్మణుడు ముక్కు చేతులు నరుకుతాడు. తర్వాత రాముడు ఆలోచించకుండా తన శబ్ద వేటుని అంటే ఒక బాణాన్ని ప్రయోగిస్తాడు. అది తాటకి యొక్క గుండెల్ని చీల్చుకొని వెళ్ళి తాటకి సంహారం జరుగుతుంది. సో ఇలా మనకి బాలకాండలోనే తాటక సంహారం అనేది ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఎంసీక్యూ. సో ఇలా తాటక సంహారం జరుగుతుంది. తర్వాత విశ్వామిత్రుడు సో ఈ లోక కళ్యాణం జరిగింది, తాటకి అనే రాక్షసి చనిపోయింది, దానికి గల కారణం రాముడుగానే గుర్తించి రాముడికి చాలా సంతోషించి సో రాముడికి అనేక రకాలైన అస్త్రాలను ఉపదేశం చేస్తాడు. దండచక్ర, కాలచక్ర, విష్ణుచక్ర, ధర్మచక్ర, ఆయుషిక, బ్రహ్మాస్త్రి, కాలపాక, వరుణపాశ ఇలాంటి అస్త్రాలన్నిటినీ రాముడికి బోధించి వాటిని ఉపసంహరించేటువంటి అస్త్రాలను కూడా ఉపసంహరించేటువంటి విద్యను కూడా రాముడికి విశ్వామిత్రుడు నేర్పుతాడు. తన దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అస్త్రాలను ఉపదేశం చేసినటువంటి విశ్వామిత్రుడు రాముడికి వీటిని ఉపదేశించి తర్వాత అంటే వాటిని వెనక్కి తీసుకునేటువంటి మార్గాలను కూడా ఉపదేశిస్తాడనమాట. అలా వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉంటుంది. తర్వాత ఒక ఆశ్రమానికి చేరుకుంటారు, అదే సిద్ధాశ్రమం. ఆ సిద్ధాశ్రమంలోనే ఈ విశ్వామిత్రుడు యజ్ఞం చేయటానికి తలపెట్టినటువంటి ముఖ్యమైన ప్రదేశం అన్నమాట. ఈ సిద్ధాశ్రమంలో మహావిష్ణువు తపస్సు చేశాడు. వామన రూపంలో మహావిష్ణువు బలిచక్రవర్తిని 3 అడుగుల స్థానాన్ని అడిగింది ఇక్కడే. సో త్రివిక్రమ అవతారంగా ఇక్కడ సో మహావిష్ణువు వామన రూపంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ యజ్ఞం ఇక్కడే జరుగుతుంది రామ లక్ష్మణ దశరథుల్లారా అని విశ్వామిత్రుడు సో రామలక్ష్మణులకి బోధించి సిద్ధాశ్రమంలోనే వాళ్ళని కాపలా పెట్టుకొని యజ్ఞ యాగాలని సో కొనసాగిస్తూ ఉంటాడు విశ్వామిత్రుడు. అలా 5 పగళ్ళు 5 రాత్రులు గడిచిపోయాయి. ఆ 5 పగళ్ళు 5 రాత్రులు గడిచిపోయిన తర్వాత మారీచి సుబాహులు దాడి చేస్తూ రక్తమాంసాలతో యజ్ఞయాగాది క్రతువుల మీద రక్తమాంసాలని వంపుతూ ఆ యజ్ఞయాగాదులను ఆపడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు రాముడు ఆగ్నేయాస్త్రాన్ని సంధించి సుబాహు గుండె చీల్చేస్తాడు. తర్వాత వాయువాస్త్రంతో మిగతా అన్ని అసుర సేనలను కూడా రాముడు చంపివేస్తాడు. శాతసరంతో మారీచుణ్ణి 100 యోజనాల దూరంలో పడివేస్తాడు. ఇలా మారీచ సుబాహులను కూడా చంపివేయటం జరుగుతుంది రాముడు. ఇలా తాటక సంహారం, తాటకి కొడుకులైనటువంటి మారీచి సుబాహుల సంహారం కూడా సో బాలకాండలోనే జరుగుతుంది. తర్వాత మిథిలా నగరం వైపు విశ్వామిత్రుడు రామలక్ష్మణుని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అలా ఆ సందర్భంలోనే విశ్వామిత్రుడు రామలక్ష్మణుల యొక్క వంశవృక్షం గురించి వివరిస్తాడనమాట. అలా అడవి నిర్జలంగా ఉంటుంది. ఆ అడవి నిర్జలంగా ఎందుకుంది అని రామలక్ష్మణులు మళ్ళీ అడుగుతారు. అప్పుడు గౌతమ మహర్షి, అహల్య, ఇంద్రుడి మధ్యలో జరిగినటువంటి వృత్తాంతాన్ని విశ్వామిత్రుడు విశదీకరిస్తాడు. సో ఒక మహోతపస్వివైనటువంటి గౌతమ మహర్షి భార్యే అహల్య. అహల్యని పొందటానికి ఇంద్రుడు మారువేషంలో అహల్య దగ్గరకు వస్తాడు. ఇంద్రుడంటే వాడే నా దగ్గరకు వచ్చాడని అహల్య సో ఇంద్రుడికి సో
పవనశయ్య మీద ఉండేసరికి సో ఇది తప్పని తెలిసినా కానీ అహల్య కామోద్రేకంతో ఇంద్రుడితో కలవటం జరుగుతుందన్నమాట. అది సో అహల్య చెప్తుంది, మహర్షి వచ్చే టైం అయింది, ఇంద్రుడిని వెళ్ళిపోమని. అప్పుడు ఇంద్రుడు వెళుతూ ఉన్నాడు. అలా బయటకు వచ్చాడో లేడో గౌతమ మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. అది చూసిన గౌతమ మహర్షి ఇంద్రుడి మీద శాపం పెడతాడు. సో ఇంత దుష్కార్యానికి తలపడ్డావు కాబట్టి నువ్వు విఫలుడు అవుగాక అని చెప్తాడు. అందుకని ఇంద్రుడు విఫలం అవుతూ ఉంటాడు, ఒక్కోసారి ఇంద్ర పదవిని కోల్పోతూ ఉంటాడు. అహల్యని గాలి ఆహారంగా ఈ బూడిదలో పడి ఉండు అని శపిస్తాడు. ఎవరైతే విష్ణు పురుషుడైనటువంటి విష్ణు రూపంలో ఉన్నటువంటి రాముడు ఎప్పుడైతే ఆయన పాదధూళి నీకు తగులుతుందో అప్పుడే నువ్వు మళ్ళీ అహల్యగా మారతావు, అప్పుడే నేను నిన్ను ఉద్ధరిస్తాను అని చెప్తాడనమాట. అలా గౌతమ మహర్షి శాపం వల్ల ఇంద్రుడు సో విఫలుడు అవుతారని శల్పిస్తాడు. అహల్యని గాలి ఆహారంగా బూడిదలో పడి ఉండు, ఎవరికి కనిపించకు, ఒక రాముడికి తప్ప, రాముడు పాదధూళి తగిలేంత వరకు అని శపించడం జరుగుతుందన్నమాట. అలా గౌతమ మహర్షి శాపానికి ఇంద్రుడు అహల్య బలవుతారు. తర్వాత రాముడు ఈ మిథిలా నగరం వెళ్తూ ఉన్న సమయంలో ఈ గౌతమ మహర్షి ఆశ్రమాన్ని దర్శిస్తాడు. దాంతో తన పాదధూళి తగిలినటువంటి అహల్యగా బూడిదలో ఇలా బూడిదంగానే పడిండు, తర్వాత ఎవరికి కనిపించుకో అన్న శాపం విముక్తి అవుతుంది, శాపం నుంచి విముక్తి అవుతుంది. సో అలా అహల్య శాపం నుంచి విముక్తి అవుతుంది. తర్వాత మళ్ళీ గౌతమ మహర్షి అహల్య కలిసి మళ్ళీ ధ్యాన స్థితిలోకి వెళ్తూ ఉంటారు. ఇలా రాముడి యొక్క స్పర్శ చేత అహల్య విముక్తి పొందుతుంది. తర్వాత అహల్య యొక్క కొడుకు శతానందుడు. ఈ శతానందుడు ఎవరి కులగురువు అంటే మిథిలా నగరానికి రాజు అయినటువంటి జనకుడు, సీత తండ్రి అయినటువంటి జనకుడు యొక్క కులగురువే శతానందుడు. ఈ శతానందుడు ఎవరి ఆస్థానంలో కులగురువుగా పనిచేసేవాడు అంటే జనకుడి ఆస్థానంలో, మిథిలా నగరంలో. అయితే అప్పుడు జనకుడు అడుగుతాడు. జనకుడు శతానందుడితో విశ్వామిత్రుడు వస్తున్నాడు, విశ్వామిత్రుడు రామలక్ష్మణ సహితులే వస్తున్నారు అని తెలుసుకొని శతానందుడిని తీసుకొని జనకుడు వీళ్ళకి ఎదురుగా వెళ్తాడనమాట. ఎదురుగా వెళ్ళి విశ్వామిత్రుడికి నమస్కారం చేసి జనకుడు అడుగుతాడు, ఎవరు వీళ్ళు, ఈ రామలక్ష్మణులు ఎవరు అంటే విశ్వామిత్రుడు చెబుతాడు. విశ్వామిత్రుడు జనక, వీళ్ళు రామలక్ష్మణులు, అయోధ్యాధీశులు, దాశరథులు, గొప్ప సహనశీలు, గొప్ప ధర్మవేత్తలు, తాటకి సంహారం చేశారు మధ్యదారిలో, మారీచ సుబాహుల్ని సంహరించి నా యజ్ఞాన్ని కాపాడారు అని వీళ్ళ గురించి గొప్పగా జనకుడికి విశ్వామిత్రుడు చెప్తాడు. విశ్వామిత్రుడు దాంతోపాటుగా వీళ్ళు రామలక్ష్మణులు శివధనుస్సు చూడటానికి వచ్చారు అని జనకుడికి చెప్తారు. జనకుడు అప్పుడు ఎవరైతే శతానందుడు ఉందో శతానందుడు విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి విశ్వామిత్రుడి దగ్గర అహల్య తన తల్లి కాబట్టి అహల్య యొక్క పరిస్థితి ఎలా ఉండింది అనే ఆనందంతో తెలుసుకోవటానికి విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి నుంచొని విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి అడుగుతాడు శతానందుడు, మా తల్లిగారు ఎలా ఉన్నారు అని. అలా వాళ్ళ తల్లి యొక్క యోగక్షేమాలు చెప్పిన తర్వాత విశ్వామిత్రుడు శతానందుడు మళ్ళీ కలగజేసుకొని రామలక్ష్మణుల్ని పొగుడుతూ, మీకు ఉత్తమమైన గురువు దొరికారు, ఈ విశ్వామిత్రుడు ఎవరనుకుంటున్నారు, బ్రహ్మపుత్రుడి యొక్క కొడుకు కుషుడు తర్వాత కుషారహుడు. ఈ కుషారహుడు పుత్రకామేష్టి యాగం చేసి గాదిని పొందాడు, ఆ గాదే విశ్వామిత్రుడు. ఈ విశ్వామిత్రుడు ఒకరోజు రాజుగా పరిపాలన కొనసాగించే టైంలో వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్తాడు. ఈ వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడనే గొప్ప రాజు వచ్చాడని ఏం చేస్తాడంటే తన శబల అనే గోవు దగ్గరికి వెళ్ళి వీళ్ళకి కావలసినటువంటి ఆహార పదార్థాలు సుందరమైనటువంటి పవనశేయలు వాళ్ళకి ఏమి కావాలో అవి ఒక్క క్షణంలో శబలనే గోవు అరేంజ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. దీన్ని చూసినటువంటి విశ్వామిత్రుడు ఆశ్చర్యానికి లోనై విశ్వామిత్రుడు ఏమంటాడంటే, ఈ శబల అనే గోవుని నాకు ఇచ్చేసి నీకు 1,00,000 గోవులను ఇస్తాను వశిష్ఠ మహర్షి అంటే, వశిష్ఠ మహర్షి ఇది లేకోకుండా శబల అనే గోవు లేకుండా నేను బ్రతకలేను, ఉండలేను, మీరు 1,000,000 ఆవులను ఇచ్చినా 1,00,000 సంపదలు ఇచ్చినా నాకు అవసరం లేదు అని తిరస్కరిస్తాడు. దానిచేత అనేక మార్గాల్లో విశ్వామిత్రుడు ఈ శబల గోవుని పొందడానికి ప్రయత్నం చేస్తాడు. దాని తర్వాత శబల అనే గోవుని బలవంతంగా తీసుకెళ్తానని వశిష్ఠ మునికి చెప్తే వశిష్ఠ ముని సరే తీసుకువెళ్ళు అని అంటాడనమాట. అయిష్టంగానే. అప్పుడు శబల అడుగుతుంది, మీరు ఇష్టంగానే పంపిస్తున్నారని. కాదు అంటారు. అయితే మీరు యుద్ధానికి దిగుతారా లేదా నన్నే దిగమంటారా అంటారు. నీ ఇష్టం శబల అనటంతో శబల అనే ఆవు విశ్వామిత్రుడిని
అడ్డుకుంటూ తన శస్త్రాలని అడ్డుకుంటూ సో అనేక రకాల సైన్యాలని ఒక్క క్షణంలోనే పుట్టిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది శబల. అలా యుద్ధం సాగుతూ ఉంటుందన్నమాట. ఆ యుద్ధంలో ఓడిపోయినటువంటి విశ్వామిత్రుడు వెనక్కి వెళ్ళి తపోదీక్ష చేస్తాడు, అస్త్రాలు నేర్చుకుంటారు, ఆశ్రమంపై మళ్ళీ దాడి చేస్తాడు, వశిష్ఠముని చెప్తాడు. సో ఒక సాధువైనటువంటి ఆశ్రమం మీద ఒక రాజు ఇంతలా దాడి చేయటం అనేది సిగ్గుచేటు అని చెప్తాడనమాట. అలా అయినా కానీ విశ్వామిత్రుడు వశిష్ఠుడిని ఓడించడం కోసం, శబలనే గోవుని పొందటం కోసం సో అనేక రకాలైన తపస్సులు చేస్తాడు. సో బ్రహ్మ మేల్కొని ఆ తపస్సుకి రాజర్షి అని పిలుస్తాడు. మళ్ళీ ప్రజాపతి వచ్చి రాజర్షి బ్రహ్మర్షి అంటాడు. అయినా విశ్వామిత్రుడు చెప్తాడు, వశిష్ఠుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలిచేదాకా నేను లెగను అంటాడు. అప్పుడు వశిష్ఠుడే వచ్చి బ్రహ్మర్షి అని పిలవగానే విశ్వామిత్రుడు తన తపస్సుని ఆపివేస్తాడు. అలా తపోధనస్సు తన అనుకున్న దాన్ని సాధించడానికి అత్యంత శ్రేష్ఠుడిగా తయారవడానికి ఆ తపస్సు ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఆ తపస్సు వేడతాడు. అలాంటి గొప్ప వ్యక్తే ఈ విశ్వామిత్రుడు అని చెప్తాడనమాట. అలా ఎవరు చెప్తున్నారు? శతానందుడు రామలక్ష్మణులకి విశ్వామిత్రుడు అంటే గురువు మీకు దొరకటం గొప్ప అని చెప్పటం సందర్భంగా శతానందుడు అలా విశ్వామిత్రుడు గురించి తెలియజేస్తాడు. తర్వాత విశ్వామిత్రుడు ఏం చెప్తాడంటే, జనక, నీ శివధనస్సుని చూడటానికి మేము ఇక్కడికి వచ్చాము, రామలక్ష్మణుని తీసుకొని వచ్చాను. ఈ జనకుడి యొక్క రాజ్యమే విదేహ రాజ్యం, మిథిలి రాజ్యం. ఈ జనకుడికి అడుగుతాడు విశ్వామిత్రుడు చూపించమని. అప్పుడు జనకుడు అంటాడు, మహారుషి, ఇది ఒక గొప్ప ధనస్సు. ఈ ధనస్సు నేను స్వయంవరానికి ఉపయోగిస్తున్నాను. ఈ స్వయంవరంలో ఈ ధనస్సుని ఎవరైతే ఎక్కువ పెట్టగలుగుతారో వాళ్ళకి నా కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్తారనమాట. ఎంతోమంది మహారాజులు, గొప్పవాళ్ళు, ధనుర్విద్య కలిగినటువంటి వాళ్ళు దీని దగ్గరకు వస్తున్నారు. కానీ వచ్చి దీన్ని చూసి ఆమెడ దూరంలోనే ఆగిపోయి ఎవరు ప్రయత్నించకుండానే వెళ్ళిపోతున్నారు. కొంతమంది ప్రయత్నించి విఫలమైన వాళ్ళు మా రాజ్యం మీద దండెత్తి రాజ్యాన్ని సుభిక్షంగా లేకోకుండా చేస్తున్నారు అని విశ్వామిత్రుడికి జనకుడు చెప్తూ ఉంటాడు. అలా చెప్తున్న సందర్భంలోనే 8 పెద్ద పెద్ద చక్రాలతో, 8 ఉక్కుతో తయారు చేసినటువంటి చక్రాలతో 500 మంది లాగుతూ, 5,000 మంది లాగుతూ ఈ విల్లును తీసుకొని వస్తారు. ఈ విల్లును తీసుకొని వచ్చిన తర్వాత దీన్ని ఎవరైతే జయిస్తారో సీతనిచ్చి పెళ్లి చేస్తాను అని జనకుడు విశ్వామిత్రుడితో చెప్తాడనమాట. అప్పుడు వెంటనే చాలామంది ప్రయత్నించిన తర్వాత విశ్వామిత్రుడు రాముడు వైపు చూస్తాడు, రాముడు విశ్వామిత్రుడి వైపు చూస్తాడు. తర్వాత విశ్వామిత్రుడు రాముడి వైపు చూసి సైగలతోనే నువ్వు వెళ్ళి ఈ ధనుర్భంగం చేయమని చెప్తాడనమాట. అలా రాముడు ధనస్సు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ విశ్వామిత్రుడి వైపు చూస్తాడు. విశ్వామిత్రుడు జనకుడి వైపు చూస్తాడు. జనకుడు విశ్వామిత్రుడి వైపు చూస్తాడు. మళ్ళీ విశ్వామిత్రుడు రాముడి వైపు చూస్తాడు. అప్పుడు రాముడికి అంగీకారం తెలిపి ధనస్సుని నడ్డి వంచి అల్లెత్రాడు బిగించి ధనస్సుని ఎక్కువ పెట్టగానే ధనస్సు విరిగిపోతుంది. ఇలా ధనస్సు విరిగిపోయిన దాటికి అందరూ మూర్చిపోతారు. అలా రాముడు, లక్ష్మణుడు తప్ప అందరూ మ్యాక్సిమం మూర్చిపోతారనమాట. అలా సీతనిచ్చి ఈ శివధనుర్భంగం జరిగిన తర్వాత శివధనస్సును ఎత్తగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఇతనే కాబట్టి ఈ ముల్లోకాలలో పరశురాముడు తర్వాత సీతనిచ్చి రాముడికి వివాహం చేయాలని నిశ్చయం అవుతుంది. ఈ శుభసూచకాన్ని విశ్వామిత్రుడు అయోధ్యకి సమాచారాన్ని అందిస్తాడు. అయోధ్య నుంచి దశరథుడు తర్వాత దశరథుడి యొక్క కులగురువైనటువంటి వశిష్ఠులు ఈ మిథిలి రాజ్యానికి వస్తారనమాట. జనకుడి యొక్క ఆస్థానానికి వస్తారు. వాళ్ళందరినీ రిసీవ్ చేసుకొని వీళ్ళకి విడిది సత్కారాలు చేస్తారు. అలా వశిష్ఠుడు జనక మహారాజుతో దశరథ వంశం గురించి చెప్పటాన్ని మొదలు పెడతాడు. ఎందుకు అంటే తన కొడుకైనటువంటి రాముడి యొక్క వంశవృక్షాన్ని జనకుడు వాళ్ళ అమ్మాయిని ఇస్తున్నారు, సీతను ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో జనక మహారాజుతో వశిష్ఠముని తన యొక్క రాజుగారైనటువంటి దశరథ వంశం గురించి చెప్పసాగుతాడు. ఇక్కడ మనకి ఆ వంశవృక్షాన్ని ఒకసారి వశిష్ఠుడు ఎలా వివరిస్తున్నాడో చూడండి. శాశ్వతుడు, అవ్యక్తుడైన బ్రహ్మ, ఆ బ్రహ్మ ఉద్భవించిన వాడే బ్రహ్మకి మరీచి, ఆ మరీచి యొక్క సంతానమే కశ్యపుడు తర్వాత విశ్వశంతుడు, తర్వాత మనువు పుత్రుడిలో ముఖ్యమైన వ్యక్తి ఇక్ష్వాకుడు తర్వాత దిలీప, భగీరథ,
కక్షువు పరిపాలించాడు. ఈ వీళ్ళందరికన్నా శ్రేష్ఠుడు రఘువు. ఈ రఘువు తర్వాత వచ్చినటువంటి మూలపురుషులు అంబారిష, నాగావుల, అజమహారాజు. ఆ అజమహారాజు కొడుకే ఈ దశరథుడు. ఈ దశరథుడు కొడుకులే రామలక్ష్మణుడు అని తన వంశవృక్షాన్ని ఈ దశరథ యొక్క వంశవృక్షాన్ని వశిష్ఠుడు జనక మహారాజుతో వివరిస్తూ ఉంటాడు. అప్పుడు జనకుడు వంశవృక్షం గురించి, వంశ చరిత్ర గురించి, తన యొక్క వంశవృక్షం గురించి, వాళ్ళ వంశవృక్షం చెప్పారు కదా, ఇప్పుడు జనకుడు తన వంశవృక్షం గురించి చెప్తున్నాడు. మాది నిమి వంశం, దాంట్లో ముఖ్యమైన వాడు నిమి, తర్వాత మిది, ఆ మిది తర్వాత వాడే జనకుడు. ఆ జనకుడు పరిపాలించబట్టే దానికి జనక వంశం అని వచ్చింది పేరు. ఈ జనక వంశంలో మహాపురుషులైనటువంటి కీర్తిరాముడు, మహారాముడు ఉండేవాళ్ళు. దాని తర్వాత స్వర్ణరోముడు, హాస్యరోముడు, తర్వాత శిరోధ్వజుడు, అతనికి హాస్యరోముడికి శిరోధ్వజుడు, తర్వాత కుశధ్వజుడు. శిరోధ్వజుడినే నేను, నా కూతురే సీత. కుశధ్వజుడు కూతురే ఊర్మిళ. సో ఇలా శిరోధ్వజుడు, కుశధ్వజుడు అనేవాళ్ళు. కానీ నాకు జనక వంశంలో పుట్టడం వల్ల జనక మహారాజు అని పేరుంది, కానీ శిరోధ్వజుడు నా పేరు అనేది ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్. శిరోధ్వజుడు కూతురే సీత, తన తమ్ముడు కుశధ్వజుడు కూతురే ఊర్మిళ. ఇప్పుడు నా సీతని రాముడికిచ్చి వివాహం చేస్తున్నాను, నా తమ్ముడు కూతురైనటువంటి ఊర్మిళని లక్ష్మణుడికిచ్చి వివాహం జరుపుతాను అని జనకుడు సభలో చెప్తాడు. దానికి ఆనందం పడినటువంటి దశరథ మహారాజు విశ్వామిత్రుడి వైపు చూస్తాడు. విశ్వామిత్రుడు జనకుడితో జనక కుశధ్వజునికి ఇంకో 2 బిడ్డలు ఉన్నారు. మాండవి, తర్వాత శృతకల్ప, వీళ్ళిద్దరిని భరత శత్రుఘ్నులకి ఇచ్చి పెళ్లి చేయండి అని విశ్వామిత్రుడు అడుగుతాడు. అప్పుడుతో సంతోషించినటువంటి జనకుడు ఈ 4 పెళ్ళిళ్ళకి ఒప్పుకుంటాడనమాట. అయితే ఇలా వీళ్ళ యొక్క వివాహ మహోత్సవాలు జరుగుతాయి. వీళ్ళందరూ మళ్ళీ అయోధ్యకు బయలుదేరతారు. ఆ బయలుదేరే టైంలో కొంచెం శకునాలు దశరథుడికి కనిపిస్తాయి. కానీ వశిష్ఠుడిని అడగగానే కొంచెం శకునం ఉన్నప్పటికీ దాంట్లో కూడా మంచి ఉంది అని చెప్తాడనమాట. అలా ఆ శకునం ఏంటంటే, పరశురాముడు ఈ శివధనుర్భంగం గురించి తెలుసుకొని కోపోద్రేక్తంతో రాముడి యొక్క పటిష్టతని పరీక్షించడం కోసం, అతని కన్నా గొప్పవాడు లేడనుకునేటువంటి పరశురాముడి కన్నా గొప్పవాడు ఉన్నాడా, శివధనుర్భంగం చేయటం మహాపాపం అని కోపోద్రిక్తుడైనటువంటి పరశురాముడు ఈ శివధనుర్భంగం జరిగినటువంటి ప్రదేశానికి చేరుకుంటాడు. అప్పుడు చెప్తాడు పరశురాముడు, ఈ శివధనుస్సు త్రిపురాంతకుడిది, నా దగ్గర ఉన్నది ఇంకొకటి విష్ణుధనస్సు, ఇది మిథిలాంతకుడిది. ఓ దాశరథ, మీ కొడుకు రాముణ్ణి పంపించు, ఈ విష్ణుధనస్సుని ఎక్కుపెట్టమను. ఈ శివధనస్సును విరిచాడు కదా, ఈ విష్ణుధనస్సు యొక్కను కూడా విరగమను, నా చేతుల్లో ఉంది అని చెప్తాడు. అప్పుడు దశరథుడు పరశురాముని వేడుకుంటారు, మహాప్రభు, వాళ్ళు చిన్నపిల్లలు, నా కుమారుడి మీద యుద్ధానికి రాకు, నా బిడ్డలను అనుగ్రహించు, రామలక్ష్మణులు చిన్నవాళ్ళు, మీకన్నా గొప్పవాళ్ళు కాదు, వాళ్ళు చాలా చిన్నపిల్లలు అని వేడుకుంటుంటో రాముడు మాత్రం యుద్ధనీతిని, ధర్మాన్ని తప్పుకోకుండా గెలిస్తే ద్వంద్వ యుద్ధం చేస్తాం రా అని పరశురాముడు ఇచ్చినటువంటి సవాల్ని రాముడు స్వీకరించి వైష్ణవ ధనస్సుని ఎక్కుపెడతాడనమాట. అలా ఎక్కుపెట్టడంతోనే, అలా స్పర్శ తగలటంతోనే విశ్వామిత్రుడు రాముడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాడు. ఓకే, ఇతను కూడా విష్ణువు యొక్క స్వరూపంగా గ్రహించినటువంటి విశ్వామిత్రుడు రాముడి వైపు చూస్తాడు. రాముడు అప్పుడు ఒకసారి ఎక్కుపెట్టిన తర్వాత 1,00,000 భేదాన్ని ఛేదించుకోకుండా ఈ ధనస్సుని వదలకూడదు అని చెప్తాడనమాట. ఈ 1,00,000 భేదాన్ని ఛేదించాలి కాబట్టి నీ పుణ్యశక్తిని, నీ గమన శక్తిని కొట్టేనా అని అడుగుతాడు రాముడు. అప్పుడు విశ్వామిత్రుడు చెప్తాడు, సరిగా నారాయణ స్వరూపంగా గమనించినటువంటి విశ్వామిత్రుడు రాముణ్ణి చూస్తూ 1,00,000 భేదనాన్ని చేసేయి, నా పుణ్యశక్తిని కొట్టేసేసేయి, నేను మళ్ళీ తపస్సు చేసి సాధించుకుంటాను, నా గమన శక్తిని కొట్టేసేసేయి, నా మనసు యొక్క నియంత్రణ శక్తిని కోల్పోతుంది, నేను మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోతాను, నేను వెళ్తున్నాను అని వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోతుంటే 1,00,000 భేదాన్ని ఛేదించి తన పరశురాముడి యొక్క పుణ్యశక్తిని, పరశురాముడి యొక్క మనోశక్తిని అంటే గమన శక్తిని కొట్టేస్తాడనమాట రాముడు. దాంతో పరశురాముడికి నారాయణ స్వరూపంగా రాముడు గోచరిస్తాడు. దీంతో మనకి బాలకాండ సమాప్తం అవుతుంది. ఈవో టోటల్ కోర్స్ని పర్చేజ్ చేయటం ఎలానో ఇక్కడ చూద్దాం. ఆల్రెడీ ఎస్విఆర్ అకాడమీలో అదర్ కోర్సెస్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ తీసుకుంటే మీరు ఈవో పేపర్ 2 ఒకటి పర్చేజ్ చేయొచ్చు.
లేదా ఈఓకి కంప్లీట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈఓ టోటల్ కోర్సును కూడా పర్చేజ్ చేయొచ్చు. అంటే టోటల్ కోర్స్ అంటే పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది, సింగిల్ కోర్స్ అంటే పేపర్ 2 ఉంటుంది. ఆల్రెడీ ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్ అయితే పేపర్ 2 తీసుకోండి. కొత్తగా మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే ఈఓ మొత్తానికి మీరు మొత్తం టోటల్ కోర్స్ తీసుకోవాలంటే టోటల్ కోర్స్ తీసుకోండి. ఎలా పర్చేజ్ చేయాలో ఇక్కడ ఒకసారి చూద్దాం. ముందు ఎస్విఆర్ అకాడమీ వెబ్సైట్లోకి వెళ్తారు. ఎవరైనా కానీ ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ యాప్ కన్నా కూడా క్రోమ్లో మీరు ఓపెన్ చేయండి, ఫోన్లో కానీ ఎనీ డివైస్లో ఓపెన్ అవుతుంది. ఎస్విఆర్ అకాడమీ వెబ్సైట్లో నుంచి లాగిన్ అయ్యి మీరు మాడ్యూల్స్ చూడండి, చాలా డీటెయిల్డ్గా నీట్గా మీకు వస్తుంది. www.svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి లాగిన్ అండ్ రిజిస్టర్ అని 2 బటన్స్ కనిపిస్తాయి. ముందు మీరు ఎస్విఆర్ అకాడమీ ఇంతకుముందు స్టూడెంట్ అయితే లాగిన్లోకి వెళ్తే సరిపోతుంది. అసలు మీరు కొత్తగా కనుక జాయిన్ అవుతూ ఉంటే రిజిస్టర్లోకి వెళ్ళండి. రిజిస్టర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయమంటుంది, మీ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయమంటుంది, మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. ఇదే మీ యూజర్ నేమ్గా ఉంటుంది కాబట్టి మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వకపోతే మీకు ఇబ్బందులు వస్తాయి. ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ కరెక్ట్గా ఇవ్వండి. ఓకే, మీ మొబైల్ నెంబర్ ఇచ్చారు. మీరు ఒక పాస్వర్డ్ని పెట్టుకోండి. ఆ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది మీకు ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఏ కోర్సు సెలెక్ట్ చేస్తున్నారు, ఇక్కడ మనకి 2 కోర్సులు ఉన్నాయి. ఈఓ పేపర్ 2 ఉంది, ఈఓ టోటల్ కోర్స్ ఉంది. ఇప్పుడు నేను ఈఓ టోటల్ కోర్స్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నాను. సో ఈఓ టోటల్ కోర్స్ని సెలెక్ట్ చేశాను, రిజిస్ట్రేషన్ అయ్యాను. ఓకేనండి, నేను రిజిస్ట్రేషన్ అయినట్టు సక్సెస్ఫుల్గా వస్తుంది, మెయిల్ సెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకేనా. ఇప్పుడు నేనేం చేయాలి అంటే సపోజ్ నేను ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చానో ఆ మొబైల్ నెంబర్ని నేను ఎంటర్ చేస్తాను మళ్ళీ. ఓకే, ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత నేను ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నానో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేశాను. సైన్ ఇన్ ప్రెస్ చేస్తాను. సైన్ ఇన్ ప్రెస్ చేయగానే లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్ అని మనకి ఇలా వచ్చింది, యాడ్ అని ఉంది. ఏ కోర్సునైనా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట, ఆల్రెడీ ఒకవేళ రిజిస్టర్ అయి ఉంటే మీరు. సో రిజిస్టర్ అయి ఉన్నారు కదా. ఇక్కడ నేను సపోజ్ చూడండి, ఇక్కడ ఏపీ టోటల్ కోర్సు ఈఓ ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 టోటల్ కోర్స్ పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. ఇది 3700 ఉంది. ఓన్లీ పేపర్ 2 ఉంది, 2000 రూపాయలు ఉంది ఇక్కడ ఓన్లీ పేపర్ 2. దీంట్లోనేమో పేపర్ 1 పేపర్ 2 ఇంక్లూడ్ అయ్యి వస్తాయి, దీంట్లో ఓన్లీ పేపర్ 2 మాత్రమే వస్తుంది. సో ఇలా మీరు ఏదైనా కానీ పర్చేజ్ చేయొచ్చు ఈ రెండిట్లో. సపోజ్ ఈఓ పేపర్ 1 పేపర్ 2 టోటల్ కోర్సుని నేను పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాను. యాడ్ అని ప్రెస్ చేశాను. ఓకేనండి, యాడ్ అవుతుంది. ఆ యాడ్ నేను మనీని పే చేయాల్సి ఉంటుంది. చూడండి, నేను మనీని పే చేస్తాను. డిఫరెంట్ ఉపయోగించుకోవచ్చు, క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, వ్యాలెట్స్ కానీ, ఇలా నేను పర్చేజ్ చేస్తాను. పర్చేజ్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు మనం పర్చేజ్ చేశాం కదా, ఇప్పుడు మనం లాగిన్ ఎలా అవ్వాలో చూడండి. మళ్ళీ సేమ్ వెబ్సైట్లోకి వెళ్తారు, www.svracademy.in. Ctrl+D కొట్టి దీన్ని సేవ్ చేసుకోండి, ప్రతిసారి మీరు టైప్ చేయకుండా ఉంటుంది. svracademy.inలోకి వెళ్తే ఆల్రెడీ మనం రిజిస్టర్ అయిపోయాం, మనీని పే చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లాగిన్లోకి వెళ్ళాలి. లాగిన్లోకి వెళ్ళి ఇందాక మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తాం. మనం ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేయగానే మనకి సపోజ్ చూడండి, లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, ఫ్యూచర్లో స్టడీ మెటీరియల్ అప్లోడ్ అయితే ఇక్కడ అవుతుంది. ఇప్పుడు సపోజ్ వీడియో మీద క్లిక్ చేస్తాను. నేను ఏదైతే కోర్స్ పర్చేజ్ చేస్తానో ఇక్కడ నాకు డిస్ప్లే అవుతుంది. సో ఈ కోర్స్ మీద క్లిక్ చేస్తాను. చూడండి, కోర్సు ఇలా మీకు డీటెయిల్డ్గా నీట్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ అయితే మీరు ఆల్రెడీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ తీసుకొని ఉంటే ఈఓ పేపర్ 2 ఒకటి పర్చేజ్ చేయండి. లేదు మీరు ఓన్లీ టోటల్గా కొత్త వాళ్ళు అయితే ఎస్విఆర్ అకాడమీకి ఈఓ కోర్స్ తీసుకోవాలనుకుంటే టోటల్ ఈఓ కోర్స్ని తీసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.